నమస్తే, ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్. ఇవాళ మన ఛానల్లో సూపర్ రెసిపీ పొటాటో చిప్స్, బంగాళాదుంపలు ఉపయోగించి మనం ఆలు చిప్స్ తయారు చేసుకుందాం. పర్ఫెక్ట్గా డిఫరెంట్ స్టైల్లో తయారు చేసుకుందాం కొన్ని టిప్స్ తోటి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బంగాళాదుంపలు కట్ చేయడం పూర్తయిన తర్వాత ఆయిల్లో అంటే మసాలా పౌడర్స్ అన్నీ వేసి ఆయిల్లో వేసేటప్పుడు అందులో పూర్తిగా వాటర్ ఉండకూడదు. ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తడి లేకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను 3 బంగాళాదుంపలు తీసుకుని వాటర్తో శుభ్రం చేసి పైనున్న స్కిన్ తీసేసి గుడ్డతో పైనున్న తడిని బాగా తుడిచేసి రెడీ చేసుకున్నాను. వీటిని ఆలు చిప్స్ ఉపయోగించే స్లైసర్ ఉంటుంది కదా, దాంతో ఇలా కొంచెం థిక్ స్లైసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక్కొక్క స్లైస్ తీసుకుని నిలువుగా పెట్టి సన్నగా పొడవాటి స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఒకేసారి 2-3 కూడా పెట్టి కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. దీనికి కొంచెం ప్రాక్టీస్ అవసరం. అలా కాదనుకుంటే చేత్తోనే చాకు ఉపయోగించి ముందుగా థిక్ స్లైసెస్ కట్ చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టి తర్వాత జూలైన్స్లా ఇలా సన్నగా పొడవుగా పొటాటోస్ని కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఈ బంగాళాదుంప స్లైసెస్ని ఒక 10 నిమిషాల పాటు చల్లటి వాటర్లో ఉంచి తర్వాత బయట తీసి తడి లేకుండా రెడీ చేసుకోవాలి. ఇలా చూసారా, ఇలా తడి లేకుండా డ్రైగా ఉండాలి. బౌల్లో వేసి మసాలా పౌడర్స్ యాడ్ చేస్తున్నప్పుడు అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే పౌడర్స్ వేస్తే బజ్జీ పిండిలా తయారవుతుంది, సాగి అయిపోతాయి. సో అందువల్ల కొంచెం డ్రైగా ఉంచుకోవడం, ఈ స్లైసెస్ని డ్రైగా ఉంచుకోవడం అవసరం. పౌడర్ వేసేటప్పుడు శుభ్రంగా తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ మిరప్పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని కరివేపాకులు వేసి మిక్స్ చేయాలి. ఇలా బౌల్లో వేసి పౌడర్స్ వేసి యాడ్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, తడి లేకుండా చూసుకోవాలి. మసాలా పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత చేత్తో ఇలా లైట్గా టచ్ చేస్తూ మసాలా పౌడర్ స్లైసెస్ పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో గట్టిగా పిండినట్టు మిక్స్ చేయకూడదు, లైట్గా టచ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మసాలా పౌడర్ స్లైసెస్కి యాడ్ చేసే ముందు స్లైసెస్ డ్రైగా ఉండాలి, తడి ఉండకూడదు. ఇప్పుడు ఇందులో ఇంకొక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. చూసారా ఎలా డ్రైగా ఉన్నాయో, ఇలా ఉండాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది ముందుగా కలుపుకూడదు. అన్ని పౌడర్స్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత చివరిలో ఆయిల్లో ఫ్రై చేయబోయే ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసి రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చిప్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడిగా లేకపోతే ఏమవుతుందంటే చిప్స్ సాగి అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టి చిప్స్ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే టెంపరేచర్ డౌన్ అవ్వదు. టెంపరేచర్ డౌన్ అయితే చిప్స్ సాగి అయిపోతాయి కదా, అందువల్ల ఆయిల్ హై ఫ్లేమ్లో ఉంచుకొని చిప్స్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసారా, చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అవుతున్నప్పుడు ఒకదాని మీద ఒకటి అతుక్కుని ఉన్నాయి కదా, ఇవి ఫ్రై అవుతున్నప్పుడు గరిటతో ఇలా పైన హిట్ చేస్తూ ఉంటే, ఇలా హిట్ చేస్తే అన్నీ ఒకదాన్నొకటి వేరవుతాయి. అంటే ఇలా గరిటతో కాస్త హిట్ చేస్తే ఒకదాన్నొకటి నుంచి వేరే విడివిడిగా తయారవుతాయి. పూర్తిగా ఫ్రై చేసి వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత బయట తీసిన తర్వాత వీటిని వేరే చేయడానికి ట్రై చేస్తే విరిగిపోతాయి. అందువల్ల ఆయిల్లో వేగుతున్నప్పుడు ఇలా గరిటతో హిట్ చేస్తే ఒకదాని నుంచి ఒకటి వేరే విడివిడిగా కనపడతాయి. చక్కగా ఫ్రై అయిన వీటిని ఆయిల్లోంచి తీసి వేరే గిన్నెలో వేసుకుందాం. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి రెడీ చేసుకుందాం. చూసారా, మన యమ్మీ టేస్టీ ఆలు చిప్స్ రెడీ అయిపోయాయి. సో మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో నాకు చెప్తారా? ఒక చిన్న మాట, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను మరి.